మహా ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. మనకు అర్థం కాదు. మనం ఎంతసేపు ప్రార్థన చేసినప్పుడు ఈ కార్యం జరిగిపోవాలి, ఈ కార్యం జరిగిపోవాలి అనుకుంటాం. ఒకసారి కార్యాలు జరగవు, మనం అనుకున్నవి ఏవి కూడా జరగవు. ఆ జరగనప్పుడు కూడా మనం స్తుతిస్తామంటే కొన్ని సంవత్సరాల తర్వాత దాని ఫలితం ఖచ్చితంగా మనం చూస్తామన్నమాట. హల్లెలూయా. మహా ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ కుష్ఠరోగులు కానీ, ఆ అటెండర్ ఉద్యోగం చేసిన ఆమె కానీ తన పరిస్థితి కష్టంలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించడం మానలేదు. దేవుని నమ్మకంగా వెంబడించారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళ జీవితాలు మంచిగా సెటిల్ అయింది. ఆ అటెండర్ జాబ్ చేసిన ఆవిడ గురించి కూడా ఆ వ్యక్తి ఆ 15 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తే తను కూడా అప్పుడు చనిపోయిందంట. కానీ తన కుటుంబం, తన పిల్లలు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారంట. తన కుటుంబం అంతా కూడా మంచిగా సెటిల్ అయ్యారంట. అంటే వాళ్ళ కష్టంలో దేవుని స్తుతించారు. వాళ్ళ జీవితంలో కార్యాలు అనుభవించలేదేమో, కానీ దేవుని స్తుతించడం మానల. కానీ వాళ్ళ తర్వాత తరాలు బహుగా ఆశీర్వదించబడ్డాయి. హల్లెలూయా. ఈ సమయంలో కూడా దేవుడు అలా అని మన జీవితంలో అదే పరిస్థితులు ఉంచుతాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తే అయితే నేనైతే కష్టాలు పడతానే ఉండాలా అని అనుకుంటాం. అలా అనుకోకూడదు. కొన్నిసార్లు నేను చెప్పేది ఏంటంటే, కొన్నిసార్లు వెంటనే కార్యాలు జరుగుతాయి, కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి, జరగకపోవచ్చు. అయినా సరే మన బాధ్యత ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అప్పుడు మనం చెల్లిస్తే మన బంధకాలు ఊడతాయి, ఇతరుల బంధకాలు కూడా. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే పౌలు శీలలు వాళ్ళు ఎలా ఉన్నారు? బంధకాల్లో ఉన్నారు, చెరసాల్లో. అయినప్పటికీ వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వాళ్ళ అదే పరిస్థితి స్తుతించడం వల్ల ఏమైంది? వాళ్ళ బంధకాలు ఊడటంతో పాటు మిగతా వాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయినాయి అన్నమాట. హల్లెలూయా. అలాగే మన పరిస్థితుల్లో ఈ రోజుల్లో చూస్తే కష్టం లేని వాళ్ళంటూ ఎవరూ లేరు. ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక కష్టం, ఏదో ఒక శ్రమ, ఇబ్బంది ఉంటానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిరాశ పడకుండా మనం స్తుతిస్తే మన జీవితంలో కార్యాలతో పాటు ఇతరుల జీవితంలో కూడా కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా.